ఇంతవరకు దానికి జవాబు లేదు. సెకండ్ మార్చి 17ని మరలా 8 పాయింట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాను, క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 8 పాయింట్స్కి ఈ రోజుకి జవాబు లేదు, సైలెంట్గా ఉన్నారు. కారణం ఏంటి? రష్యన్ కొల్యూషన్ ఇన్ ఇండియన్ ఎలక్షన్ కన్ఫర్మ్ అయింది. లేకపోతే ఒకే టైంలో 180% ఈవీఎంలు అన్నీ ఒకసారి ఎందుకు ఆగిపోతాయి? అందుకని యుఎస్ ఇంటెలిజెన్స్ CIA ఏజెన్సీ దగ్గర గుజరాత్లో యూపీలో స్టేట్ ఎలక్షన్లో జరిగిన కరప్షన్ ఉందని కపిల్ సిబల్ గారు నాకు డిసెంబర్ 2ని చెప్పారు. ఆ తర్వాత 7 సార్లు మేము మాట్లాడుకున్నాం. ఏప్రిల్ 16 అంటే 4 రోజుల క్రిందట ఆయన మరలా అట్లా అశోక స్వీట్కి వచ్చినప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు కపిల్ సిబల్ గారు. అది పట్టుకొని నేను వెళ్ళడం జరిగింది యుఎస్కి. నిన్న నేను మొన్న యుఎస్లో ఉన్నాను. CIA ఏజెంట్స్ అక్కడ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కోఆర్డినేటర్ల ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎట్లా ఇస్తారు, ఎలా ప్రొవైడ్ చేయగలరు, ఇండియన్ గవర్నమెంట్ని అప్సెట్ చేయకుండా అన్నది హ్యాండిల్ చేస్తున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ రాగానే మేము సుప్రీంకోర్టులో అది కూడా ఫైల్ చేస్తామని కపిల్ సిబల్ గారు చెప్పారు. ఇప్పుడు కొన్న ఎవిడెన్స్లు ఓవర్వెల్మింగ్. ఇప్పుడు కొన్న ఎవిడెన్స్లు ఈ ఎలక్షన్ రద్దు చేయాలి అని 22 లీడర్స్లో పార్టీలో 14 లీడర్స్ ఆల్రెడీ ఎలక్షన్ బాయ్కట్ అయినా చేయాలి, పేపర్ బ్యాలెట్ లేకపోతే, లేదా ఎలక్షన్ని PVM ప్యాడ్ 50% ఇవ్వాలని యునానిమస్గా ఒప్పుకున్నారు. ఇంకొక 6-7 లీడర్స్ ఒప్పుకుంటే యునానిమస్గా. దానికి చంద్రబాబు నాయుడు గారు సహకరించకపోవడం సాడ్ న్యూస్. అంటే నేను లీడ్ చేస్తున్నానని ప్రెషర్ తీసుకొస్తున్నారు.